Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 20కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు రామాయణం ప్లేలిస్ట్లో ఉంటుంది, ఈచ్ ఎపిసోడ్ మీరు చూడవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకి చక్కటి మోరల్ స్టోరీస్, బెడ్ టైమ్ స్టోరీస్, అదేవిధంగా నవలలు కూడా మా ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి కూడా జోక్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. సో మీరు ఇంట్రెస్ట్ అయితే ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకొని కమెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఏమైనా న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ ద్వారా మీరు చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు రామాయణం 20లోకి వెళ్దాం. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు. మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు అన్నారు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట బ్రహ్మగారు జన్మించారు. ఆ బ్రహ్మ నుండి మరిచి జన్మించాడు. మరిచికి కౌశిపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్షకు, ఇక్ష్వకునికి కుక్షి, కుక్షికి వికుక్షి, విచక్షుకి బాణుడు, బాణుడికి అనర్యుడు, అనర్యుడికి పృథ్వు, పృథ్వునికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి మాందాత, మాందాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేతజిత్ అని 2 కుమారులు. పెద్దవాడైన ధ్రువసద్ధుడికి భరతుడు, భరతుడికి అసితుడు. ఈ అసితుడు వరకు రాజ్యపాలనం చేశారు. ఈ అసితుడు హయాహయ, తాళంజయ, ససబిందు అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు. తర్వాత ఆయన హిమాలయ పర్వతాలకి తన 2 భార్యలతో వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది. మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విషప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చవ్యన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి 2వ భార్య విషప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగిన చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని, గరము అంటే విషం పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి 2 భార్యలతో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరుల్ని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకత్తుడు, కాకత్తుసుడికి రఘువు, రఘువుకి ప్రబుద్ధుడు. ఒక్కసారి ఈ ప్రబుద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు.
అప్పుడు రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కులగురువుని శపించొద్దు అనింది. కానీ అప్పటికే తన కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు. అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు. ప్రబుద్ధుడికి శంకనుడు, శంకనునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రుడు, శీఘ్రుడికి మరువు, మరువుకి ప్రసుశుక్రుడు, ప్రసుశుక్రుడికి అంబీరుషుడు, అంబీరుషుడికి నహూషుడు, నహూషుడికి యాయాతి, యాయాతికి నభూగుడు, నభూగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇది దశరథుడి వంశం. ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అని వశిష్ఠుడు దశరథ మహారాజు యొక్క కుటుంబం, ఆయన వంశోద్ధారకుల గురించి జనక మహారాజుకు చెప్తాడు. ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు. మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి. నిమికి మిది. ఈయన నిర్మించినదే మిథిలా నగరం అన్నమాట. మిదికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనునికి సుకేతు, సుకేతునికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రుతుడు, బృహద్రుతుడికి సూర్యుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు. మహావీరుడికి సుదుత్రితి, సుదుత్రితికి దృష్టకేతువు, దృష్టకేతువుకి హర్షుడు, హర్షుడికి వరుడు, మరుడికి ప్రతీకుడు, ప్రతీకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీడ, దేవమీడకి విబుధుడు, విబుధుడికి మహీరథకుడు, మహీరథకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహోర్ముడు, మహోర్ముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హస్వరోముడు, హస్వరోముడికి జనకుడు మరియు కుజధ్వజనుడు. జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది. తర్వాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు. సాంకాస్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుజధ్వజుడికి తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుజధ్వజుడు వచ్చాక వీర్యశుల్కం మమాసుతం సీతం సురసుతా ఉపామం ద్వితీయం ఊర్మిళాం చైవత్వం వదామి నా సంయః. నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని, శృతజ్ఞుడిని, మాండవిని భరతుడికి, శృతికృతిని శత్రుఘ్నునికి, మాండవిని భరతునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తర్వాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చేయమన్నాడు. ఇద్దరు కుమారులతో చేయమన్నాడు అంటే సీతారాములు, ఊర్మిళ, లక్ష్మణుడు, అదేవిధంగా పేర్లేంటి శృతికీర్తి శత్రుఘ్నికి, మాండవిని భరతుడికి, ఇలా నలుగురికి పెళ్ళిళ్ళు జరిగాయి. నేటికి 2 రోజుల తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు. దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మాలను పూర్తి చేశాడు. తర్వాత ఆయన ఆ 4 లక్షల గోవులు, బంగారు కొమ్ములు కలిగినవి ఒక్కో కుమారుడితో 1,00,000 గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చేయమన్నారు. దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు. మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా? దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు. అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు.
అక్షింతల్ని సంహోరణం చేయించారు. గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు. రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిల్చుకొని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు: ఇయం సీతా మమ సుత సహధర్మచరితవా పత్రిచ్చ ఛాయేనాం భద్రంతే పాణిం గృహిష్య పాణినా పతివ్రత మహాభాగఛాయ ఇవ అనుగత సదా. రామయ్య, నీకు సీత ఎవరో తెలియదు కదా. ఇదిగో ఈమె సీత. ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామపత్నిగా ఇవ్వడం లేదు. నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను. కాబట్టి నన్ను క్షమించు. ఈమెని నువ్వు పుచ్చుకో. నీ చేతితో మా అమ్మాయిని అరిచేతిని బాగా రాసి పట్టుకో. సూర్యవంశం వాళ్ళకి అరిచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం. మనం జీలకర్ర బెల్లం పెడతాం సుముహూర్తానికి. వాళ్ళు సూర్యవంశం వాళ్ళు అరిచేతుల్ని రాసుకుంటారు. ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీకోసమే చేస్తుంది. రామా, మాది విదేహ వంశం. మాకు దేహమునందు భ్రాంతి ఉండదు. నా కూతుర్ని అలా పెంచాను. ఒక ఏడాది తర్వాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మర్చిపోతే అది నీ వల్లే రామా. ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది. ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్థం అని జనక మహారాజు సీతమ్మని శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేసే టైంలో ఆమె చేతులను అప్పగిస్తూ ఇలా చెప్పుతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ వివాహాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.
Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.